హలో ఎవరివన్, అందరూ బాగున్నారా? మనమైతే ఈరోజు ఒక మెయిన్ టాపిక్ అయితే మాట్లాడుకుందాం. అదేంటంటే క్లాసిక్ 350 ఆగిపోయింది. సో క్లాసిక్ 350 బుకింగ్స్ తీసుకోవట్లేదు, ఇవన్నీ అయితే మాట్లాడుకున్నారనమాట. సో నేను చాలా యూట్యూబ్ వీడియోస్ కూడా చూసా. అదేంటా అని నేను సెర్చ్ చేసి ఇలా నాకు తెలిసిన షోరూమ్ ఆయన ఉంటే ఆయన కూడా కాంటాక్ట్ చేసి అడిగా. సో అసలు క్లాసిక్ 350 ఏమైంది, అసలు ఎందుకు బుకింగ్స్ తీసుకోవట్లేదు, ఇవన్నీ అయితే మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇంకా మెయిన్గా టాపిక్లోకి వెళ్ళిపోతే అసలు ఏం జరుగుతుంది, క్లాసిక్ 350 ఎందుకు ఇలా డిస్కంటిన్యూ అని ఇలా రూమర్స్ వస్తున్నాయంటే, క్లాసిక్ 350లో కొన్ని వేరియంట్స్ అయితే డిస్కంటిన్యూ చేస్తానమాట. ఎందుకంటే ఈ మంత్లోనే మళ్ళీ కొత్త క్లాసిక్ 350 అయితే వస్తుంది. సో దాని గురించి కొన్ని వేరియంట్స్ అయితే డిస్కంటిన్యూ చేస్తున్నారు. దానివల్ల ఇటువంటి రూమర్స్ అయితే స్ప్రెడ్ అవుతున్నాయి. సో ఇప్పుడు ఆగస్ట్ 12 నుంచి న్యూ మోడల్స్ అయితే వస్తాయని చెప్తున్నారు. క్లాసిక్, హెరిటేజ్ ఇలా కొన్ని మోడల్స్ అయితే యాడ్ చేస్తారని చెప్తున్నారు. సో అది కన్ఫర్మ్ డేట్ అయితే ఇంకా కన్ఫర్మ్ కాలే, ఆగస్ట్ 12 అని. సో రూమర్స్ అయితే అలా వస్తున్నాయి. ఆగస్ట్ 12 నుంచి న్యూ మోడల్స్ అయితే మనం ఇండియాలో చూస్తామని. ఈ క్లాసిక్ 350లో వచ్చే మేజర్ అప్డేట్స్ ఏంటో మనం చూద్దాం. 4 అప్డేట్స్ అయితే అఫీషియల్గా కన్ఫర్మ్ అని చెప్తున్నారనమాట. ఆ 4 అప్డేట్స్ ఏంటో నేను ఇప్పుడైతే మీకు చెప్తా. సో ఫస్ట్ అప్డేట్ వచ్చేసి క్లాసిక్ న్యూ మోడల్ అయితే వస్తుందన్నమాట, హెరిటేజ్ ప్రీమియం అని. సో వీటిలో ఒక 5 or 6 డిఫరెంట్ కలర్స్ విత్ రెట్రో మోడల్తో అయితే వస్తుంది ఈ బుల్లెట్ అన్నది, అదే ఈ క్లాసిక్ అన్నది. దీనిలో సెకండ్ అప్డేట్ వచ్చేసి, ఇది నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను అనమాట. నేను క్లాసిక్ 350 రీబోన్ తీసుకున్నప్పుడు కూడా అనుకున్నా దీనిలో కూడా ఇచ్చుంటే బాగుండేదని. సో ఇప్పుడైతే వస్తుంది అంటున్నారు. మరి ఇది సెకండ్ అప్డేట్ కన్ఫామ్గా వస్తుందని చెప్తున్నారు. అదేంటంటే ఆల్ ఎల్ఈడీస్ అయితే వస్తాయి అంటున్నారు. ఇందులో బేస్ వేరియంట్ నుంచి హై ఎండ్ వరకు ఉంటాయి. సో బేస్ వేరియంట్లో కొన్ని ఎల్ఈడీస్ ఉంటాయి, మొత్తం ఎల్ఈడీ ఉండదు. హై ఎండ్లో మాత్రం ఆల్ ఎల్ఈడీస్ అయితే ఉంటాయని చెప్తున్నారు. చూద్దాం. ఇంకా థర్డ్ అప్డేట్ వచ్చేసి, దీనిలో కూడా స్లిప్పరీ క్లచ్ ఇంకా అడ్జస్టబుల్ లీవర్స్ ఇస్తారని చెప్తున్నారు అనమాట థర్డ్ అప్డేట్లో. అది సూపర్ మీటియర్లో మీరు చూసినట్లయితే కొంచెం అడ్జస్టబుల్ లివర్స్ ఉంటాయి. సో ఆ టైప్ లివర్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు క్లాసిక్ 350లో కూడా. సో ఫోర్త్ అప్డేట్ వచ్చేసి, క్లాసిక్ 350లో ఇంకా అలాయ్ వీల్స్ అయితే ఉండవన్నమాట. ఇప్పుడు కొన్ని వేరియంట్స్లో ఉంటాయి చూడండి, మ్యాటీ బ్లాక్ ఇలా కొన్ని వేరియంట్స్లో అయితే మనం అలాయ్ వీల్స్ అయితే చూస్తాం. సో ఇప్పుడు క్లాసిక్ 350లో అయితే ఇంకా అలాయ్ వీల్స్ కంప్లీట్గా డిజేబుల్ అయితే చేస్తారు. ఇప్పుడు ఓన్లీ స్పోక్ వీల్స్తోనే వస్తున్నాయి. సో అలాయ్ వీల్స్ ఉంటే ప్లస్ ఏంటంటే ప్యాచీ బండ మనం ఈజీగా మనమే రిపేర్ చేసుకోవచ్చు, లేదా ఈజీ అయిపోద్ది అనమాట. ప్యాచీ బండ సరే మనం కొంచెం దూరం వెళ్ళి ఆ రిపేర్ షాప్ వరకు కానీ వెళ్తుంది బండి. అదే ట్యూబ్ అయితే ఎక్కడ పంచర్ పడితే అక్కడ ఆగిపోతుంది. నేనైతే చాలాసార్లు ఆ ఇష్యూ అయితే ఫేస్ చేసా క్లాసిక్ 350లో రీబోన్లో. సో ఇప్పుడైనా స్పోక్ వీల్స్ అయినా పర్లేదు, కొంచెం స్పోక్ వీల్స్లోనే కొంచెం ట్యూబ్లెస్ వచ్చేలా చూస్తే కొంచెం మన ఇండియన్ రోడ్స్కి బెటర్ అని నా ఫీలింగ్. ఇప్పుడు చెప్పిన 4 అప్డేట్స్ అయితే కన్ఫామ్గా వస్తాయి. సో ఫిఫ్త్ అప్డేట్ కూడా ఉంది. అదేంటంటే గేర్ పొజిషన్ ఇండికేటర్ యాడ్ చేస్తామని చెప్తున్నారు ఆ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో. సో అది వస్తుందా రాదన్నది కన్ఫర్మ్ అయితే లేదు, కానీ ముందు 4 అయితే మాత్రం షూర్గా వస్తాయి. సో ఇంకా ప్రైస్ గురించి మాట్లాడుకుంటే, ఆబ్వియస్లీ ఇన్ని కొంచెం చిన్న అప్డేట్స్కే మనకి ప్రైస్ అయితే పెంచుతారు. సో ఇప్పుడు ఇన్ని 4 మేజర్ అప్డేట్స్ మనం చూసాం కదా. సో దీనికి ఆల్మోస్ట్ 10,000 to 15,000 అయితే ప్రైస్ అయితే ఎక్కువ ఉంటుంది ఎక్స్ షోరూమ్ నాకు తెలిసి. చూద్దాం, 10,000 to 15,000 అని చెప్తున్నారు అన్నమాట రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 గురించి మాట్లాడుకునే ముచ్చట్లు. సో ఫైనల్గా ఏంటంటే, వాళ్ళు క్లాసిక్ 350 అయితే డిస్కంటిన్యూ చేయరు, ఎందుకంటే అది ఒక హాట్ కేక్లో అయిపోతుంది అనమాట. వాళ్ళు పెట్టడమే లేటు. సో బండ్లు అయితే రాయల్ ఎన్ఫీల్డ్ మొత్తానికి గొరెల్లా, హిమాలయన్, ఇంకా హంటర్, మీటియోర్, ఇవి ఒక 6 వేరియంట్స్ అయితే ఉన్నాయి. సో 6 వేరియంట్స్లో ఎక్కువ సేల్ అయ్యే వెహికల్ ఏదైనా ఉందంటే అది క్లాసిక్ మాత్రమే. సో దాన్నే ఇంకా ఇంప్లిమెంట్ అయితే చేస్తున్నారు వీళ్ళు. లెట్స్ సీ, ఈ 12th అయితే లాంచ్ చేస్తా అంటున్నారు. మరి చూద్దాం, ఇంకా 12th ఇంకా ఎన్నో రోజులు కూడా లేదు. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. సో డిస్కంటిన్యూ అయిపోతున్న వేరియంట్స్ ఏంటి అని అడిగితే, డిస్కంటిన్యూ అయిపోతున్న వేరియంట్స్ ఏంటంటే క్రోమ్ కలర్ ఉంది కదా. సో కొన్ని వాటిలో మనం చూస్తే క్రోమ్ ఫినిషింగ్ వస్తాయి. సో అవి ఆల్మోస్ట్ ఇప్పుడే ఆపేశారు అనుకుంటా, ఆల్రెడీ ఈ మధ్య రీబోన్లోనే ఆపేశారు అని అనుకుంటున్నాను నేను. సో ఇంకా ఏమైనా ఉంటే మాత్రం ఇప్పుడైతే క్రోమ్ వేరియంట్ అయితే అస్సలు ఉండదు, మనకి క్రోమ్ వెర్షన్ అన్నదే కనబడదు. సో కొత్త కలర్ స్కీమ్తో అయితే వస్తుంది క్లాసిక్ 350. సో అదనమాట. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.